మరి గర్వించేటటువంటి వారంగా ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినప్పుడు చాలా ఉన్నతమైనటువంటి మాటలు ఇందులో రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉన్నతమైన మాటలంటే, నా యొద్ద నివసించినట్లు నేను దేశంలో నమ్మకస్తులైన వారి కోసం కనిపెడుతున్నాను అన్నాడు. అంటే నిర్దోషమైన మార్గాన్ని గుర్తెరిగినటువంటి మనము ప్రియులారా, దేవుని ఎదుట కావచ్చు, రాజు ఎదుట కావచ్చు, మనము ఎలా ఉండాలి అంటే నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి, నమ్మకమైనటువంటి వారంగా జీవించాలి. ఎందుకు మనం నమ్మకమైన వారంగా ఉండాలి అంటే, ఎందుకు మనం నమ్మకమైన వారంగా జీవించాలి అంటే, ఒకప్పుడు దేవుని మార్గం మనకు తెలియదు, దేవుని మార్గాన్ని తెలుసుకున్నాం కనుక, దేవుని మార్గాన్ని కనుగొన్నాం కనుక, కనుగొనినటువంటి మానము ఆ దేవుడు మనకి ఒక మార్గాన్ని కనపరచడు కనుక, ఆ మార్గం కూడా ప్రయాణం చేసే మనము దేవుని ఎదుట నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. ఏనండి, ఎందుకు మనం నమ్మకమైన వారంగా ఉండాలి అంటే, నమ్మకమైనటువంటి వారికి మెండైన దీవెన, మెండైనటువంటి ఆశీర్వాదాన్ని కలగజేయడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ విస్తారమైన దీవెన, మెండైనటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నువ్వు నమ్మకంగా ఉండగలవు. అది కొంచెమైనా ఎక్కువైనా దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. ఎందుకని ఒకప్పుడు మార్గం మనకి తెలియదు, ఆ మార్గాన్ని తెలుసుకున్న మార్గం ఎలాంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్దోషమైనటువంటి మార్గం, తెలుసుకున్నటువంటి మార్గము నిర్దోషమైనటువంటి మార్గం. ఆ మార్గం కూడా మనం ప్రయాణం చేసేటప్పుడు దేవుని ఎదుట కావచ్చు, పక్కనున్నటువంటి మనుషుల ఎదుట కావచ్చు, మనము నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. నమ్మకమైనటువంటి వారంగా ఉన్నప్పుడు నమ్మకమైనటువంటి వానికి దేవుడు మెండైనటువంటి దీవెన, మెండైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సమర్థుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, బైబిల్లో మీరు గమనించినప్పుడు మోషే అనబడినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు అనబడినటువంటి ప్రజల మీద ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుకనే ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని, ఆ ఇంటిని మోషేకి అప్పగించాడు. అప్పగించినటువంటి ఆ ప్రజల పట్ల, దేవుడి పట్ల అతడు నమ్మకంగా జీవిస్తున్నాడు. ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా ఆ నమ్మకత్వాన్ని కోల్పోకుండా యథార్థంగా జీవించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని గురించి దేవుడే స్వయాన సాక్ష్యం చెబుతున్నాడు. మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైనటువంటి వాడు అంటున్నాడు. దేవుని యొక్క ఇంటిలో, దేవుని ఎదుట మనము నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. వీళ్ళగా దైవ సన్నిధానంలో దేవుడే ఆ వ్యక్తిని గురించి సాక్ష్యం కలుగుతున్నాడు అంటే మనం ఆలోచన చేయాలి. నిజమే, పరలోకంలో ఉన్న దేవుడు మనం అనుకుంటాం
పరలోకంలో ఉన్నాడు అనుకుంటాం. పరలోకంలో ఉన్న దేవుడు పరలోకంలో ఉన్నాడు. అయితే ఈ భూమి మీద ఉండడం అంటే ఆయన సర్వాంతర్యామి. ఆయన లేని స్థలము లేదు, ఆయన లేని స్థలము లేదు ప్రియులారా. కాబట్టి నువ్వు ఇంటికాడ కూర్చొని దేవుడు మాట్లాడుతున్నావు, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. ఆయన లేని స్థలము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డగా ఆయన లేని స్థలము లేదు కనుక ఆయన సన్నిధానంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వారంగా జీవించాలి. ఎందుకు నమ్మకమైన వారంగా జీవించాలంటే ఆయన మార్గాన్ని కనుగొన్నాం. ఆయన మార్గం ఎలాంటిది? యథార్థమైనటువంటి మార్గం, యథార్థమైనటువంటి మార్గం, నిర్దోషమైనటువంటి మార్గం, నిర్దోషమైనటువంటి మార్గం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆ నిర్దోషమైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేసేటటువంటి మనము కూడా దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే గర్వించిన హృదయం కలిగిన వారంగా ఉండకూడదు, అహంకార దృష్టి కలిగిన వారంగా ఉండకూడదు. ఒకప్పుడు దేవుని గుర్తెరక ముందు మనం అలా జీవించుండొచ్చు, మనం అలా బ్రతికుండొచ్చు. ఇప్పుడు మనం దేవుని గుర్తెరిగాం కనుక, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడ్డాం కనుక, కడగబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రియా దేవుని బిడ్డగా ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన దేవుని కుమారుడైంది కూడా మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకోగలిగాడు. ఆయన దేవుని కుమారుడైంది కూడా మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. ధరించుకోవడమే కాదు, దాసుడు అనేదానికి ఒక నిదర్శనంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనుషుని యొక్క పాదాలు కడిగాడు, మనుషునికి పరిచయం చేశాడు, మనుషుడు వెళ్ళాల్సిన మార్గాన్ని కనిపించాడు. ఆ మనుషుల ఎదుట అతడు ఎలా ఉండాలో ఉండగలిగాడు ప్రేమైన దేవుడి బిడ్డగా. కాబట్టి అన్నయ్య, తమ్ముడా, ఆలోచించేది మనము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మార్గాన్ని గుర్తెరిగిన ప్రతి ఒక్కరము కూడా ఆయన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు నమ్మకమైనటువంటి వారంగా మనం జీవించాలి, నమ్మకమైనటువంటి వారంగా జీవించాలి. ఎందుకంటే ప్రియులుగా దైవ సన్నిధానంలో ఈ నిర్దోషమైన మార్గమునందు నడిచే ప్రతి ఒక్కడు కూడా దేవునికి పరిచారకుడుగా ఉండగలడు, దేవునికి పరిచారకుడుగా ఉండగలడు. దేవునికి పరిచారకుడుగా ఉండాలి అంటే నిర్దోషమైన మార్గంలో ప్రయాణం చేయాలి. నిర్దోషమైన మార్గంలో ప్రయాణం చేయాలంటే ఆ వ్యక్తి దోషం లేనటువంటి వ్యక్తిగా ఉండాలి, పాపం లేనటువంటి వ్యక్తిగా ఉండాలి. పాపం లేని వ్యక్తిగా ఎప్పుడైతే ఉండగలడో ఆ వ్యక్తి నిర్దోషమైన మార్గంలో నడిచేటటువంటి వాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, దేవునికి ఒక పరిచారకుడిగా ఉండగలడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ప్రియులరా గమనించండి. ఒకటి, ఆయన మార్గాలను కనుగొనాలి. ఆయన మార్గాన్ని కనుగొనినటువంటి నీవు నమ్మకమైనటువంటి వాడుగా నీవు ఉండాలి, నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు జీవించాలి. నమ్మకమైనటువంటి వ్యక్తిగా జీవించినప్పుడు నమ్మకమైనటువంటి వానికి దేవుడు మెండైన దీవెన, ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజమే ప్రియా దేవుని బిడ్డరా, నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవించినప్పుడు నమ్మకమైనటువంటి వానికి దేవుడు మెండైన దీవెన, మెండైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డగా
గమనించండి దైవ సన్నిధానం. మోసం చేసిన ప్రతి వాడు కూడా దేవుని ఎదుట నిలవలేడు. దేవుని ఎదుట నిలవలేడు. దేవుని పరిసరాలుగా ఉండలేడు. మోసం చేస్తున్నాడు కనుక. మనుషులు మోసం చేస్తున్నాడు, బిడ్డలు మోసం చేస్తున్నాడు, భార్యను మోసం చేస్తున్నాడు, భర్తను మోసం చేస్తున్నాడు. రకరకాలుగా మనుషులు మోసపోతున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డగా మోసం చేసేవాడు దేవుని ఎదుట నిలబడలేడు. కాబట్టి గమనించి ఈ రోజున ఉదయకాల సమయంలో నువ్వు ఏ మార్గంలో ఉన్నావు, ఆ ఏలేటటువంటి మార్గము అది నిర్దోషమైన మార్గమా కాదా అని ఆలోచించే. నిర్దోషమైన మార్గంలో ప్రయాణం చేస్తూ నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే మెండైన దీవెన, మెండైన ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవు. పరలోక సంబంధమైన దీవెన నువ్వు పొందుకోగలవు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అన్నయ్య, తమ్ముడా, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాపూర్ణుడా, దయా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నీ మార్గాన్ని గురించి, అయ్యా ఈ మార్గం గుండా ఏ విధంగా ప్రయాణం చేయాలి, ప్రయాణం చేసి మనం ఎక్కడగలగలం అనేటటువంటి నీ మాటలు ప్రభువా నీ ప్రజలకు వినిపించారు. ఇదిగో నాయన ఈ గ్రామంలో ఎంతమంది అయితే ప్రజలు విన్నారు, ఈ గ్రామాన్ని కూడా మీరు దీవించండి. గ్రామంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభు. అయ్యా ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించండి, దేవునికరంగా మార్చండి. అంత మాత్రమే కాదు, రకరకాలైన వ్యాధుల చేత, రోగాల చేత పీడించబడుతున్నాడు తండ్రి. అవును ప్రభు తండ్రి, ఎటువంటి రోగంలో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ప్రతి విధమైన సమస్య నుంచి వారికి విడుదల తెచ్చింది. ప్రతి విధమైన రోగాన్ని దూరపరచండి. మంచి ఆరోగ్యం తెచ్చింది. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కృపను చూపుదాయన, కనికిరాని చూపుడు తండ్రి. ఆర్థికంగా ఎంతో మంది బాధపడుతున్నారు. తల్లిదండ్రులు పోగొట్టుకొని ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. అయ్యా కృపను చూపుదాయన, కనికిరాని చూపుతాయి. ఈ లోకంలో మీరు తప్ప మాకెవరున్నారు? నీవే మాకు దిక్కుదాయన, నీవే మాకు ఆధారం ప్రభా. నీవేనయ్యా. కృపను చూపుదాయన, కనికిరాని మీరు చూపండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నువ్వు నాకు అప్పగించిన సంఘాన్ని బట్టి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా దేశాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కూడా మీరు కాపాడండి ప్రభా. దేశ నాయకులను బట్టి నీకు స్తోత్రం, రాష్ట్ర నాయకులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నీ బలమైన దయగలిగినటువంటి మీ సన్నిధి, కృప కనికరము కలిగినటువంటి నాయన, మీ హస్తమును తోడుగా ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. మీ కృపను చూపండి ప్రభా. మీ కనికిరాని నాయన మీరు చూపగలిగేటటువంటి దేవుడు నాయన, చూపగలిగేటటువంటి దేవుడు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఇదిగో నాయన అయ్యా, ఇందిరానగర్లో ఉన్న బిడ్డలతో ఆశీర్వాదాన్ని వారి కుటుంబాన్ని దర్శించండి. అంత మాత్రమే కాదు, సత్రంలో ఉన్న సెలవు సిస్టమ్ వాళ్ళ భర్త హృదయాన్ని కూడా మార్చండి. సంస్థని వారి కుటుంబాన్ని దర్శించండి. ఏ సభ్యులు వారి కుటుంబాన్ని దర్శించండి. సన్నిధానంలో నిలబెట్టండి. ఏ సన్నిధాన్ని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రున్నాయి. ఏ బలమైన కృపాలేఖల నీళ్ళలో మార్చండి. శ్రమను బట్టి వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రున్నాయి. మీరు దీవించండి, ఆశీర్వదించండి దాన్ని. వాళ్ళకి ఇచ్చిన వాహనం మీద కూడా మీ కను దృష్టి ఉంచండి అయ్యా. మీ కృపలో మీరు ఎత్తుపట్టండి. అంత మాత్రమే కాదు ప్రభు, ఇదిగో నాయన జోములను బట్టి, సంశోధనలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బలమైన కృపాలేఖల నీళ్ళలో దాచండి, భద్రపరచండి అయ్యా. నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇష్టకన్నా బట్టి వారి కుటుంబాన్ని బట్టి, కుటుంబ యజమానుని బట్టి నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రం. వేడమును బట్టి, వాళ్ళ భర్తను బట్టి,
వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన జయమును బట్టి, విజయ కుమార్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం ఉన్నాయి. బలమైనటువంటి మీ కృపారేఖల నీడలో దాచండి, భద్రపరచండి అయ్యా. చదువుతున్న బిడ్డలు వారిని దీవించండి, వారిని దీవించండి నాయన. చిన్నారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బలమైన కృపను చూపండి. అకుల్లా పిసుకులా యొక్క హృదయాన్ని కూడా మీరు మార్చండి. మీ సన్నిధానంలో మీరు మార్చండి అయ్యా. మీరు మార్చండి నాయన, మార్చండి తండ్రి. ఇదిగో నాయన తిమోతిని బట్టి, వాళ్ళ వ్యాపారాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. బలమైన దయగలిగినటువంటి మీ కన్ను దృష్టి ఆ బిడ్డల మీద ఉండటకు సహాయం చేయండి. అలాగే ఇస్సాకు గారిని బట్టి, ఎలిజబెత్ గారిని బట్టి నీ స్తోత్రం. ఇమానియల్ని బట్టి నీ స్తోత్రం నాయన. సోనలన్నవుని బట్టి నీ స్తోత్రం. ఇమానుయేలుకి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. ఆ బిడ్డ చదువుతుండగా అయ్యా మీ దైవిక సంబంధమైన జ్ఞానముతో నింపండి. ఎవరి ప్రాంతంలో ఉన్న సమాధానమని వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి. సంతోషమని వారి కుటుంబాన్ని దర్శించండి. ఈ దివ్యమైన రక్షణ బిడ్డలకు దయచేయండి. అలాగే మార్తకుని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. ఇశ్రాయేలుని బట్టి, కుమారమును బట్టి నాయన, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం. బిడ్డ చదువుతుండగా మీరు దీవించండి అయ్యా, దీవించండి. వారికి ఇచ్చిన వాహనం మీద కూడా మీ కన్ను దృష్టి ఉంచండి అయ్యా. మీరు దీవించండి తండ్రి. దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. బలమైనటువంటి మీ కన్ను దృష్టి నాయన నీ బిడ్డల మీద ఉండడానికి సహాయం చేయండి. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. కృపను చూపు నాయన, కనికరాన్ని చూపండి. ఉదయకాల సమయంలో నా ప్రియ పరలోకపు తండ్రి మీ కృపను చూపు నాయన. అయ్యా అయ్యా మీ కనికరాన్ని నాయన మీరు చూపండి తండ్రి. మీ కృపా కనికరాన్ని చూపండి. మీ కృపా కనికరాన్ని మీరు చూపండి అయ్యా తండ్రి. నీ స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు తండ్రి. బలమైన దయగలిగినటువంటి మీ కను దృష్టి నాయన నీ బిడ్డల మీద ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. ఇదిగో ప్రభా ఉదయకాల స్థాయిలో అయ్యా తండ్రి తల్లిదండ్రులని బిడ్డలున్నారు, వాళ్ళు కూడా మీరు దీవించండి. దావీదు గారిని బట్టి, ఇశ్రాయేలును బట్టి నీ స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. ఆనందను బట్టి, నిర్మలాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. అయ్యోని కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. యోహాను గారిని బట్టి, దోతమును బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. నీ బలమైన కృపారేఖల నీడలో దాచండి, భద్రపరచండి. దేవకమును బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డల రాజును బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. స్వార్థమును దర్శించండి, వాళ్ళ హృదయాలు కూడా పరిపూర్ణంగా మార్చండి. ఎక్కడిని బట్టి ప్రశాంతమును బట్టి స్తోత్రం. వాళ్ళ హృదయాలు కూడా పరిపూర్ణంగా మీరు మార్చండి అయ్యా, మార్చండి తండ్రి. అందులోని వారి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం. ఈ దివ్యమైన రక్షణ కుటుంబానికి దయచేయండి తండ్రి, దయచేయండి ఆయన. అంత మాత్రమే కాదు, ఇదిగో ప్రభా ఉదయకాల సమయం తండ్రి హృదయమును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. సంతోషాన్ని బట్టి, బ్లెస్సింగ్ని బట్టి, వాళ్ళకి ఇచ్చిన వాహనాన్ని బట్టి నీ స్తోత్రం. వాళ్ళ కష్టార్జనాన్ని కూడా మీరు దీవించండి, దీవించండి, దీవించండి నాయన. నీ బలమైన కను దృష్టి ఆ బిడ్డల మీద వచ్చండి తండ్రి. అలాగే ఇశ్రాయేలు గారిని బట్టి, రాహేలమును బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బలమైన కృపారేఖల నీడలో దాచండి. వారు ఏ చిన్న చిన్న వ్యాపారాన్ని కూడా దీవించండి. వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి నాయన. నీ బలమైన కను దృష్టిని ఉంచండి ఆయన. మీ కృపను చూపు నాయన, కృపను చూపు తండ్రి, కృపను చూపండి అయ్యా. స్తోత్రం. మీ కృపారేఖల నీడలో మీరు దాచండి, భద్రపరచండి. అలాగనే నాయన కృపమును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. గిరిజాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ గ్రామాన్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల బట్టి నీ స్తోత్రం. బిడ్డ కూడా మీరు దీవించండి, ఆ బిడ్డ కూడా మీరు దీవించండి నాయన. బలమైన మీ కను దృష్టి ఆ బిడ్డ మీద వచ్చండి తండ్రి. ఇదిగో ప్రభు శాంతమును బట్టి నీ స్తోత్రం. ఆ బిడ్డ ప్రాంతంలో ఉన్న కూడా మీ కృపలో మీరు ఎత్తుపట్టండి నాయన. పండమను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి తండ్రి. లోయా ఉదయమని నాయన ఇదిగో ప్రభు నీ స్తోత్రం. నూతనమని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు గ్రామాన్ని రక్షించండి, రక్షించండి అయ్యా, రక్షించండి ఆయన. అడుగుము జన్మలకి శ్వాసముగా ఇస్తానన్నా అడుగుతున్నాను ప్రభు. రకరకాలైన వ్యాధులతో ఉన్న వారు నడిపించండి. దైవ శక్తుల చేత పిలిచబడుతున్న వారు నడిపించండి, నడిపించదు ప్రభు. ఈ అరామా గురమా గుదరామా శరది నీకరామాల
మీరు నడిపించిన తండ్రి. తల్లి వారి పాలలో ఉన్న బిడ్డల బలి స్తోత్రం. ఆరతైన వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. పద్మమ్మని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. రూపమ్మని బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. సుజాతమ్మని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. ఏనమ్మని బట్టి వాళ్ళ భర్తను బడి స్తోత్రం. నైవేద్య హృదయాన్ని మీరు మార్చడం నాయన. మీ సన్నిధానంలో నిలబెట్టారు. రుద్రమ్మని బట్టి స్తోత్రం. ఆ గ్రామాన్ని బడి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం నాయన. కాలేజీ ప్రాంతంలో ఉన్న శాంతకన బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. చిన్నకన బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో నాయన మార్కండేపురాన్ని దర్శించండి. అయ్యా ఇదిగో నాయన గోప నాయన పాలపాటిని వారి కుటుంబాన్ని దర్శించండి. ఇదిగో శాలేరాజు నాయన తండ్రి. అయ్యా మీరు దర్శించండి తండ్రి, నీ స్తోత్రం నాయన. అలాగే ప్రభా అయ్యా తండ్రి మనసు నాయన దేవ అయ్యా అయ్యా కృపను చూపు నాయన. అరుణమని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. శారమ గారి కుటుంబాన్ని బడి స్తోత్రము నాయన. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా అదే కాల సమయం అయ్యా తండ్రి నీ స్తోత్రం. సంతోషమని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. అలాగే చిన్న బిడ్డల బడి నీ స్తోత్రం నాయన. వాళ్ళ వారి కుటుంబాన్ని బట్టి కూడా నీ స్తోత్రం. అంత మాత్రమే కాదు ప్రభా అయ్యా విక్టోరియా వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. ప్రసాదిని యమునాన్ని బడి స్తోత్రం. వారికి చెడు బిడ్డల బడి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నూతనంగా చదవబడిన బిడ్డలు అదస్సాన్ని వారి కుటుంబాన్ని బట్టి మీరు దీవించండి. అలాగే జానపాలని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. నయముని బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా తండ్రి అయ్యా 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 తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా భుజముఖాన్ని బడి స్తోత్రం నాయన. అక్షమును బట్టి నీకు స్తోత్రం. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచి ఆ బిడ్డలో ఉన్న బలహీనతను తొలగించండి తండ్రి నీకు స్తోత్రం నాయన. ఏబు కుటుంబాన్ని బడి స్తోత్రం. మాతవ కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. నిరీక్షణ బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. నిర్మలమును బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. లోకాన్ని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. అయ్యా 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 దేవుని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రసాదాన్ని బట్టి వాళ్ళ భార్యను బట్టి నీ స్తోత్రం. లోపల నాయన అవయవాలు లేవని బాధపడుతున్నారు ప్రభా. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగే దేవుడు కృపణ చూపు నాయన. కనికరాన్ని చూపు. వాళ్ళ దోషాలను మన్నించండి. వాళ్ళ అపరాధములను కూడా మీరు క్షమించండి తండ్రి, క్షమించండి నాయన. అయ్యా సుబ్బయ్య గారిని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. వనజమును బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రము నాయన. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా అదిగో నాయన ఏబేలు కుటుంబాన్ని బడి స్తోత్రం. ఈ బలమైన రెక్కల నీడలో దాచండి, భద్రపరచండి, ప్రత్యేకపరచండి. పేదరు గారిని వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. అయ్యా క్రాంతిని బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. జానపాల వారి కుటుంబాన్ని బడి స్తోత్రం. అలాగే ఆయన ఎనోషును బట్టి వారి కుటుంబాన్ని బడి స్తోత్రం నాయన. ఇదిగో ద్వారకాన్ని బట్టి అయ్యా వాళ్ళ తల్లిదండ్రులను బడి స్తోత్రం నాయన. దావీదుని బట్టి వారి కుటుంబాన్ని దర్శించండి. వాళ్ళ బ్రతుకులు మార్చండి, వారి జీవితాలు కూడా మార్చండి నాయన. మీరు మార్చండి తండ్రి. గోపాలని వారి కుటుంబాన్ని దర్శించిన వాళ్ళ జీవాలు కూడా మీరు మార్చండి. ఆ గ్రామం మీద మీకు కనుదృష్టి వచ్చు. మీరు చూపించిన గ్రామం, మీరు ఎన్నుకున్న గ్రామం తండ్రి నీకు స్తోత్రం నాయన. అలాగే ప్రభా కొలదూరు ప్రాంతంలో పరిచయం బట్టి అడున్న ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. లక్ష్యమును బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. వాళ్ళ భర్తల దేహాన్ని కూడా మార్చండి. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా శిల్పాన్ని వారి కుటుంబాన్ని కూడా దర్శించండి. నా భూషణ వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. నయమును బట్టి నరేషుని బట్టి నీ స్తోత్రం. పద్మాన్ని బట్టి వాళ్ళ భర్తను బట్టి స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. అలాగే నయోమి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. స్వార్థమును బట్టి పౌరులను బట్టి నాయన వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బలమైన కృప రేఖల నీడలో దాచండి, భద్రపరచండి అయ్యా. మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ హస్తములు తోడుగా ఉంచండి, మీ కృపను తోడుగా ఉంచండి నాయన, తోడుగా ఉంచండి. మనుషుల హృదయాలను కూడా మార్చండి, మార్చండి అయ్యా. మీ స్తోత్రం నాయన. సంపదను బట్టి మరి ఎప్పుడు పడి స్తోత్రం. ఆ బిడ్డను దీవించండి అయ్యా. వారి అవసరాలు కూడా మీరు తీర్చండి. గర్భాన్ని తెరవడండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు దీవించండి నాయన. శుభ్రాంబ గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. మార్గాన్ని సదాలం చేయండి, మార్గాన్ని సదాలం చేయండి దేవా. సదాలం చేయండి, సదాలం చేయండి. దయగలిగినటువంటి మీ సన్నిధి, కృపా కనికరమ కలిగినటువంటి మీ హస్తమును ప్రభావాన్ని విడల గదులకు సహాయం చేయండి. కృపను చూపునాయి, కనికరాన్ని చూపండి. కృపా కనికరాన్ని మీరు చూపడతారు, కనికరాన్ని చూపుతున్నాయి. ఉదయకాల స్థాయిలో
బలవంతుడా నిశ్చయగలుగుతాన్ని సమాధానకర్తమైనటువంటి దేవ, ఇదిగో ప్రభా తండ్రి, మాధుర్యమని వారి కుటుంబాన్ని పడిస్తున్నారు. కుటుంబ యజమాని హృదయాలు కూడా మీరు మార్చండి. ఇదిగో నాయన వారికి వచ్చే ఎవరి బిడ్డ హృదయాలు కూడా మార్చండి నాయన. రాధికాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం తెచ్చి అరికాల మొదలుకొని తల వరకు కూడా మీరు కాల్చిన రక్తం చేతని కడిగి శుద్ధీకరించండి నాయన. కుటుంబానికి గొప్ప రక్షణ వేయించండి. పరిమళమును బట్టి వారి కుటుంబాన్ని వారికి వచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రం. ఎవరి బిడ్డలు ఉన్నారో మీరు దీవించండి. ఎవరి బిడ్డలు ఉన్నారో మీరు దీవించండి నాయన. దీవించండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి కృపను చూపున్నాయి, కనికరాన్ని చూపు రాయా తండ్రి, మాధుర్యాన్ని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. కృపను చూపున్నాయి, కనికరాన్ని చూపు ఇదిగో నాయన సంపూర్ణమని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. గడిపల్లి ప్రాంతంలో ఉన్న జేమ్స్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. వాళ్ళకి వచ్చిన బిడ్డల మీద కూడా మీ కనుదృష్టి ఉంచండి నాయన, మీ కాపుదల దయచేయండి. అలాగే నాయన ఇదిగో తండ్రి ప్రభా సర్వాధికారి అనగారు పాలనలో ఉన్న ప్రేమిలాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. రథమును బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన జయకుమనమని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. నీకు నమ్మకమైన బిడ్డగా ఎత్తపడి పౌరులను బట్టి శరీరం బట్టి నీకు స్తోత్రం నాయన. స్తోత్రం నాయన. బిడ్డగా కూడా మీరు దీవించండి. జానుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. ఏలియాని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. విభకమని వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం అయ్యా. ఇదిగో నాయన పేతురును దర్శించిన నాయన, దేవుడిని బట్టి బుద్ధిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీకు స్తోత్రం నాయన. కుటుంబాన్ని దీవించండి నాయన. దేనమ కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. అయ్యా ఆయన తండ్రి జోలదిన ప్రాంతంలో ఉన్న దానిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా మీరు దీవించండి నాయన. దీవించండి తండ్రి. ఇంత మాత్రమే కాదు ప్రభు, అయ్యా మీ కృపను చూపండి. అయ్యా మీ కనికిరాని నాయన మీరు చూపగలిగినటువంటి దేవుడు నాయన. చూపగలిగే దేవుడు తండ్రి. బలమైన సన్నిధి ఉంచండి. నీ బలమైన హస్తము తోడుగా ఉంచండి. మీ రెక్కల నీడలో మీరు దాచండి, భద్రపరచండి, ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరచండి. దయగలిగినటువంటి మీ కనుదృష్టి ఉంచండి. కృపా కనికరమ కలిగినటువంటి మీ హస్తములో ఉంచండి. మీ రెక్కల నీడలో మీరు దాచండి నాయన. భద్రపరచండి నాయన. ప్రత్యేకపరచండి. మీ పరలోక సంబంధమైన దేవుని ఆశీర్వాదం దయచేయండి. నీ కృపను చూపు నాయన. మీ కనికిరాన్ని మీరు చూపండి నాయన. అంత మాత్రమే కాదు, లక్ష్మీపురం ప్రాంతంలో ఉన్న సలోషికముని వారి కుటుంబాన్ని పడి స్తోత్రం. ఇక నూతనమైన కార్యాలు జరిగించండి అయ్యా. ఇదిగో నాయన మనవుడు ప్రాంతాన్ని చూస్తున్న బిడ్డలు కూడా దర్శించండి. బంగారు పాలన చేస్తున్న రాధమని వారి కుటుంబాన్ని పడి స్తోత్రం. నీ బలమైన కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉంచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి ఇంకా బలమైన కార్యాలు మీరు జరిగించండి నాయన. ఈ కనుదృష్టి ఉంచండి అయ్యా. ఆవుల ప్రాంతంలో జానపాలను బట్టి ఉత్సాహాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డల బట్టి స్తోత్రం. ఏను మామ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. కుటుంబాన్ని కూడా దీవించండి. అలాగే నేను ఆయన తండ్రి సలోమిని బట్టి వాళ్ళ భర్తను బట్టి స్తోత్రం నాయన. ఎండయ్య గారి పనుల్లో ఉన్న నయమును బట్టి వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. హృదయమ్మ గారిని బట్టి నీకు స్తోత్రం నాయన. ద్వారకా కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. అలాగే నేను శారమ్మ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం నాయన. అయ్యా కుటుంబాన్ని దర్శించండి, ఆ ప్రాంతాన్ని దర్శించండి, మార్గాన్ని సరళం చేయండి. మా దేశాన్ని బట్టి నీ స్తోత్రం, మా రాష్ట్రాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. మందులను బట్టి రక్త సముద్రులను బట్టి నీ స్తోత్రం నిలుస్తూ ఉన్నాం. అవును కూడా దీవించండి. ఏ విశ్వలో ఉన్న దైవ సేవకులను బట్టి వారి పరిచయాన్ని బట్టి నీ స్తోత్రం నాయన. అయ్యా మీరు దీవించండి, దీవించండి, దీవించండి తండ్రి. హృదయాలు కూడా పరిపూర్ణంగా మార్చండి. హృదయాలు కూడా పరిపూర్ణంగా మార్చండి నాయన. అయ్యా కృపను చూడండి. మా కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి. మాకు ఇచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ద్వారా ప్రాంతంలో రాసులు మనం దర్శించండి. ఎవరి బిడ్డనైనా ఎదుగుతున్నప్పుడు తగిన జ్ఞానము ధరించండి. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నీ దైవిక సంబంధమైన జ్ఞానంతో బిడ్డలు నింపండి తండ్రి. మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి. సుసరణ బట్టి మాన్యుల బట్టి నీ స్తోత్రం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి నీ స్తోత్రం నాయన. నిశ్చయ బట్టి ప్రయోజనం బట్టి నీ స్తోత్రం. అయ్యా తగిన జ్ఞానము ధరించండి. అయ్యా నీ కృపను వచ్చండి. నీ కనికిరాన్ని చూపండి. బలమైన దయగలిగినటువంటి మీ కనుదృష్టి ఆ బిడ్డల మీద వచ్చండి. మీరే దీవించండి. దేవుని కనుక ఆశీర్వాదకరంగా మీరు మార్చండి.
ఈ సేవకుల ప్రభు, ఈ సేవకు నుంచి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుని ఈ బలమైన కనుదృష్టిని నేస్తున్న ప్రతి అడుగులో కూడా మీరు ఈ కనుదృష్టి ఉంచండి. పిలుస్తున్న గాలిని శుద్ధీకరించండి, తిరుచున్న ఆహారాన్ని శుద్ధీకరించండి, తాగుతున్న నీటిని కూడా శుద్ధీకరించండి. నేను నేస్తున్న ప్రతి అడుగులో కూడా మీరు ప్రభు నీ బలమైన హస్తం ఉంచండి. నీకు నమ్మకమైన బిడ్డగా మీరు ఎత్తుపడుతున్నారు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.